అల్లూరు జిల్లా గంగవరం మండలం స్థానిక జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. విద్యార్థులకు సబ్బులు, షాంపూలు ఇచ్చే నెపంతో లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లారు. 5 విద్యార్థినులు ఐటీడీఏ వసతి గృహంలో ఉండగా ఓ వ్యక్తి బాలికలకు వస్తువులు ఇచ్చే క్రమంలో లైంగిక వేధింపులకు గురి చేశాడని విద్యార్థినులు వారి పేరెంట్స్కు చెప్పారు. విద్యార్థినులు తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. పాలకులు, అధికారులు స్పందించి గిరిజనులపై ఆకృత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. గంగవరం జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను. ఏజీహెచ్ఎస్ గంగవరం హై స్కూల్లో నేను చదువుకుంటున్నాను. వసతి గృహం అక్కడ ఇచ్చారు. మేము సెలవులకి అందరూ వర్షాకాలం సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అలాగే మేము 5 మిగిలాము. మా 5 హెచ్ఎం సార్ చుండ్రు రామకృష్ణ సారు హెచ్ఎం మాకు అక్కడ సబ్బులు కావాల్సింది దూరంగా వెళ్ళలేము అనేసి, దూరం వాళ్ళు మాకు పేరెంట్స్ రాలేరు అనేసి మా దగ్గరకు వచ్చి సబ్బులు, పెన్నులు అన్నీ కొనేసి ఇచ్చారు. విద్యార్థి బాధపడకూడదని సార్ మీద చర్యలు తీసుకుంటారని కంప్లైంట్ చేస్తున్నాను. ఈ సారు అలాగే ఏ హై స్కూల్కి వెళ్ళినా, బాయ్స్ స్కూల్కి వెళ్తే పర్వాలేదు, అలాగే ఏ గర్ల్స్ స్కూల్కి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఈసారికి కఠిన చర్యలు తీసుకుంటారని, కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాను. జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను. మాకు బాలికల పాఠశాలలో మాకు వసతి గృహం అనేది ఏర్పాటు చేశారు. మొన్న మధ్యన 4 రోజులు వర్షాల వల్ల సెలవు ఇచ్చారు. అప్పుడు సార్ మాకు పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల రాలేరనేసి సబ్బులు గట్ట, పెన్నులు గట్ట కొనివ్వడం. ఆ తర్వాత నుంచి మాతో చాలా మిస్బిహేవ్ చేశారు. మాతో మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చేయిలు వేయడం ఇలా చేసేవారు. అలాగే మేము 5 మొన్న వరదబాధ సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. దగ్గర వాళ్ళు మేము 5 ఉండేము. మా 5కి సబ్బులు, పెన్నులు ఇవేమన్నా లేకపోతే కొని ఇచ్చారండి. కొనిచ్చి మమ్మల్ని లోకువ చూసుకొని మాతో మిస్బిహేవ్ చేయడము, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడము. కాలేజీలో నేను చదువుకుంటున్నాను. జీటీహెచ్పి హై స్కూల్లో మాకు ఒక గృహం ఏర్పాటు చేశారు. మొన్న వరద సెలవులకి మేము 5 హాస్టల్లోనే ఉండిపోయాము. మిగతా వాళ్ళందరూ దగ్గర ఊరోళ్ళు వెళ్ళిపోయారు. మేము దగ్గరగా ఉన్నామని చెప్పేసి మాకు ప్రిన్సిపల్ సార్ కావాల్సినవి అన్నీ కొనిపెట్టడం వల్ల మాకు లోకువైపోయారు. మేము వాళ్ళకి లోకువైపోయాం అనుకుని మా మీద మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చెప్పుకోలేని చోట్ల కూడా మాకు చేతులు వేయడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం అలాంటివి జరిగాయి.